ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. పొద్దున్న పొలానికి వెళ్ళిన రైతన్న కష్టాలు చెప్పాలంటే వ్యవసాయం చేసే రైతుల యొక్క కష్టాలు వర్ణాతీతం. పొలానికి వెళ్ళిన రైతన్న మోటార్ సెట్ షాక్ కొట్టి మృత్యువాత పడ్డాడు. సో ఆ కుటుంబం రోడ్డున పడింది. సో ఇలాంటి వార్తలన్నీ విన్న తర్వాత రైతన్న కష్టాలను కడతీర్చేందుకు విజయనగరం జిల్లా అధికారి అయితే మాత్రం ఒక వినూత్న ఎక్విప్మెంట్ని అయితే రైతన్నల కోసం కనిపెట్టారనే చెప్పుకోవచ్చు. సర్వశిక్ష అభియాన్లో పీఓగా విధులు నిర్వహిస్తున్న అధికారి రామారావు గారు అయితే మాత్రం రైతన్న కష్టాలకి చెక్ పెట్టేందుకు ఒక పంప్ సెట్ని అయితే మాత్రం కనిపెట్టారు. సో ఆ పంప్ సెట్ యొక్క డీటెయిల్స్ ఏంటో ఆయన మాటలోనే అడిగేద్దాం, తెలుసుకుందాం పదండి. రైతుల కష్టాన్ని చూసి ప్రతి పేపర్లో మనం పొద్దున్నే చూస్తుంటుంటాం. పొలానికి వెళ్ళిన రైతు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు, కరెంట్ షాక్ గురై ఇలా చనిపోయాడు. ఆ రైతు చనిపోవడం వల్ల కుటుంబం దిక్కులేందుగా మారింది. సో అంటే ఒక కుటుంబంలోని వ్యక్తి అంటే ఎవరైతే పెద్దగా వ్యవహరిస్తున్నారో ఆ వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎవరికి కూడా చెప్పలేనిది. ఆ కుటుంబం కూడా రోడ్డున పడిపోయే పరిస్థితి. సో ఇలాంటి వాటన్నిటి కూడా చెక్ పెడుతూ మీరు ఒక కొత్త ఎక్విప్మెంట్ని కూడా తయారు చేశారు. అంటే కరెంటుకి ఏ రైతు కూడా గురవ్వకూడదు, కరెంటు షాక్ కారణంగా ఏ రైతు కూడా చనిపోకూడదు అనే ఆలోచనతో ఒక ఫైబర్ తోటి మోటార్ తయారు చేశారని వంశం మీద అయితే మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాని గురించి అయితే మాత్రం ఎవరి అధికారి ఎలా తయారు చేశారని, సో దాని గురించి అయితే మాకు డీటెయిల్స్ కావాలి సార్. పాలిమర్ పుల్లీ డ్రివెన్ సెంట్రిఫికల్ పంప్ అంటాం. ఎందుకంటే అగ్రికల్చర్లో కానీ డొమెస్టిక్లో కానీ ఇండస్ట్రియల్గా అయినా సరే ఏంటంటే సెంట్రిఫికల్ పంప్స్, సబ్మర్జిబుల్ పంప్స్ ఒక కేటగిరీ ఉంటుంది. అది 64% వరకు ఉంటుంది అనమాట. అంటే ఈ సెంట్రిఫికల్ పంపుల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మెటల్ అంటే మనం పంపు తయారు చేసాము ఒక పిహెచ్డి రీసెర్చ్ వర్క్ గాను. మెటల్ కాకుండా దానికి ఈక్వల్గా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాలిమర్స్ని తయారు చేసాం. సో పాలిమర్స్ అంటే ఇంజనీరింగ్ పాలిమర్స్ అంటాము. ఒక 400 పాలిమర్స్ని ఐడెంటిఫై చేసి స్టడీ చేసి 7 పాలిమర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 3 పాలిమర్స్ అనమాట, డెర్లిన్ అని, క్యాస్ట్ నైలాన్ అని, UHMWP అంటాం, అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఎథిలీన్ అని. ఈ మూడిట్లు ఉపయోగించి సెంట్రిఫికల్ పంపుని సెలెక్ట్ చేసుకుని మెటల్లో 11 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో 11 కాంపోనెంట్స్ని కూడా ఈ పాలిమర్స్తో రీప్లేస్ చేయడం జరిగింది. అంటే ఇది మెకానికల్ ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, థర్మల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ 3 కూడా సాటిస్ఫై చేస్తూ మెటల్ని మనం రీప్లేస్ చేయడం వల్ల ఏమైందంటే వెయిట్ తగ్గిపోయింది మేడం. 5.7 kgs ఉన్నటువంటి సెంట్రిఫికల్ పంపు మెటల్ది 1.7 kgsకి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా 70% తగ్గిపోయింది అనమాట. అంటే ఎలక్ట్రికల్ షాక్స్ ఎందుకంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని ఉంటుంది, ఇన్సులేటెడ్ మెటీరియల్స్కి అది ఉండదు. ప్లాస్టిక్ మనకు ఆ కేటగిరీ కింద వస్తుంది. ప్లాస్టిక్ అనే దానికంటే నేను పాలిమర్స్ అంటాం కదా, పాలిమర్స్ అనే దానికంటే ఇంజనీరింగ్ పాలిమర్స్ అంటాం కరెక్ట్ అనమాట. సో చాలా వరకు ఇంజనీరింగ్ పాలిమర్స్తో రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, చాలా వివిధ రంగాల్లో జరుగుతున్నాయి. ఇందులో కూడా జరిగితే మనకు దాదాపు ఎలా ఉంటుందంటే 1,80,00,000 పంప్ సెట్స్ ఉన్నాయి మొత్తం ఇండియా వైడ్గా. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా సరే 15 లక్షల వరకు ఉన్నాయి. అంటే ఎంతో కొంత ప్రజెంట్ కేటగిరీకి అయితే 100% రీప్లేస్ చేయొచ్చు. ఏ పంప్ సెట్కైనా నేను చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే నా రీసెర్చ్లో ఫైండింగ్ ఏంటంటే ఎంత మెటల్ మన క్యాస్టేరియన్, బ్రాంజ్ వాడేదానికంటే ఈ పాలిమర్స్ని ఉపయోగించడం వల్ల మనం క్యాస్టైరన్ ఓర్ని, మెటల్ ఓర్ని కూడా కాపాడగలుగుతాము. అట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గించగలుగుతాము, లోడ్ తగ్గించగలుగుతాం. లోడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో పవర్ కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది నాకు అర్థమైంది మేడం. సార్ అంటే ఇంత మీరు ఎక్విప్మెంట్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అసలు ఈ ఎక్విప్మెంట్ తయారు చేయాలని ఆలోచన దేనికోసం వచ్చింది? మేడం ఇప్పుడు ఏదైనా సొసైటీ మనకు అన్నిటికీ సొల్యూషన్ చూపిస్తూ ఉంటుంది, ప్రాబ్లమ్స్కి చూపిస్తుంది, సొల్యూషన్స్ కూడా చూపిస్తుంది. అంటే ఎలా అంటే 2013లో నేను పిహెచ్డి జాయిన్ అయినప్పుడు పిహెచ్డి జాయిన్ అయినప్పుడు ఒక ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో ఆర్టికల్ చదివాను నేను. అంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఈ పంపుకి షాక్ కొట్టి చనిపోయారు అనేది. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సో మనం ఎందుకు రీప్లేస్ చేయలేము, మెటల్స్ని ఎందుకు రీప్లేస్ చేయలేమని. అలా మెటల్స్ రీప్లేస్ చేద్దామనేటువంటి ఉద్దేశంలోనే ఓకే ఫైన్, దీనికి ఎలా చేయాలి డైరెక్ట్గా కంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది ఏంటో చూద్దామని. అఫ్కోర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఒక పుల్లీ డ్రివెన్ సెంట్రిఫికల్ పంపుని తీసుకోవడం జరిగింది. తీసుకొని తద్వారా అంటే 2013లో మనం మొదలు పెడితే 14లో యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయింది మేడం. 17లో పిహెచ్డి కంప్లీట్ అయింది. 17 కల్లా మేము పూర్తి చేసేసాం అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా. దాదాపు 310 గంటలు పనిచేసే విధంగా ఎక్స్పెరిమెంట్స్తో
18లో పేటెంట్కి ఫైల్ చేయడం జరిగింది. 18లో పేటెంట్కి చేస్తే 18 ఫిబ్రవరిలో 19 ఆగస్టులో పబ్లిష్ చేశారు. పేటెంట్కి ఒక జర్నల్ ఉంటుంది మేడం, ఎవ్రీ ఫ్రైడే అది పబ్లిష్ చేస్తూ ఉంటారు ఇండియా వైడ్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ని. 2019 ఆగస్టులో పబ్లిష్ చేసి 2021లో ఫస్ట్ ఎగ్జామినేషన్ జరిగింది, 22-23లో సెకండ్ ఎగ్జామినేషన్ జరిగింది. మొన్న ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యే ముందు జనవరి 28న 2025 జనవరి 28న ఫైనల్ ఎగ్జామినేషన్ జరిగింది. ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఎలా అంటే మేడం, మనకు కొన్ని రివ్యూస్ ఉంటాయి, అంటే కొన్ని పేటెంట్ ఆఫీసెస్ ఉంటాయి. అది ఆఫ్కోర్స్ ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, అమెరికా అయినా. నాకు వచ్చినటువంటి డిఫెన్స్ ఏంటంటే అమెరికన్ పేటెంట్ ఆఫీస్ నుంచి 4 పేపర్స్ పంపించారు. ఈ 4 పేపర్స్కి మీరు చేసిన ఇన్వెన్షన్కి డిఫరెన్స్ ఏంటి అని. సో దాన్ని మనం ట్రబుల్ షూట్ చేయగలిగాము, వాళ్ళకి ఆన్సర్ చేయగలిగాం, సాటిస్ఫై చేయగలిగాం. ఫైనల్గా వాళ్ళు 14 ఫిబ్రవరి 2025 మనకు పేటెంట్ అనేది 20 ఇయర్స్కి ఇష్యూ చేయడం జరిగింది మేడం. ఇదంతా కూడా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మేడం. ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చదివాను. అంటే నా బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్నీ కూడా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీయే, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల అంటారు. 2013లో పిహెచ్డి చదవడం, 14లో టాపిక్ ఎంచుకోవడం, 17లో కంప్లీట్ చేయడం, 18లో పేటెంట్కి వెళ్ళడం, ఇంకా 2025లో ఇది రావడం. అంటే ఇట్స్ ఎ లెంగ్తీ ప్రాసెస్ మేడం, ఇట్స్ నాట్ డన్ ఇన్ వన్ డే. రైట్. పేటెంట్ రైట్స్ వచ్చిన తర్వాత అంటే ఈ ఎక్విప్మెంట్ గురించి చూసుకున్నట్టయితే సాధారణంగా ఎక్కువ విజయనగరం కానీ చాలా గ్రామాల్లో పంట మీద ఆధారపడి బ్రతికే రైతులే ఎక్కువ ఉంటారు. సో ఇదన్నీ నిజంగా వారికి చాలా ఉపయోగకరం. సో ఇది సక్సెస్ అయిన తర్వాత మీకు కాల్స్ వచ్చాయా ఇలా మీరు చేసిన ఎక్విప్మెంట్ గురించి? అప్పుడు మీ ఫీలింగ్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం అందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ అంటే రైతు వారి బ్యాక్గ్రౌండ్, మన గ్రామీణ నేపథ్యము. మేము చదువుకున్న చదువు కూడా అగ్రికల్చర్కి సంబంధించిందంటే రూరల్తో మాకు మంచి అటాచ్మెంట్ ఉంటుంది. మేము చదువుకున్న కోర్సెస్ కానీ, చేస్తున్నటువంటి జాబ్ కానీ, సర్వీస్ కానీ, అంటే ఏదైనా మేము మా ఎండ్ యూజర్ వచ్చేసరికి ఫార్మర్ మేడం, మా ఎండ్ కన్జ్యూమర్ వచ్చేసరికి ఫార్మర్, మా ఎండ్ కస్టమర్ వచ్చేసరికి ఫార్మర్. అంటే ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 1% చేసినా, 0.1% చేసినా 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇందులో ఇంకూడా ఫర్దర్గా ఇంకో 20 ఇయర్స్ మనం రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉంది మేడం. అందులో నేను 0.5 HP మోటార్ని వాడి పంప్ సెట్ని ప్రూవ్ చేశాను. సో 1 HP వాడచ్చు, 2 HP, 3 HP, 5 HP చేయొచ్చు, కేసింగ్ మార్చొచ్చు, ఇంపెల్లర్స్ టైప్స్ మార్చొచ్చు, డైమెన్షన్స్ మార్చొచ్చు. అంటే మనం ఒరిజినల్గా ఒక సైంటిఫిక్ వేలో ప్రొఫెషనల్గా చెప్పాలంటే రాబోయే 20 సంవత్సరాలు కూడా దీన్ని ప్రొడక్షన్లో వాడుకుంటేనే దీని మీద రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే అప్పుడు అప్డేట్ అవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది, అప్లిఫ్ట్ అవుతుంది, తద్వారా అల్టిమేట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది మేడం. ఇది అంటే ఒకవేళ రైతులు కొనుగోలు చేయాలనుకుంటే ఎంత దానికి వేచించాల్సి వస్తుంది? పలానా ఇంత అమౌంట్ అని ఉంటుంది కదా, మీరు ఇందాకలు కూడా చెప్పారు. అమౌంట్ కూడా తక్కువే అవ్వచ్చు, అండ్ కరెంట్కి సంబంధించి కన్జంప్షన్ కూడా తక్కువే అవుతుంది, వెయిట్ భారం కూడా పెద్దగా ఉండదని. సో అంచనాగా ఎంత ఉండొచ్చు? అంచనా ఏముంది మేడం, సిపెట్ అని అంటే మేము చేసింది ఎలా అంటే, మేము డిజైన్ వచ్చేసరికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ హైదరాబాద్లో చేసాము. అట్ ద సేమ్ టైం సిపెట్ అని ఉంటుంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము అనమాట. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం ఆ రోజుల్లో 2017లోనే ఇది మన మెటల్ సేమ్ మేము చేసింది 1200 ఉందనుకోండి, అది 485 రూపీస్కి వస్తుంది అని వాళ్ళే చెప్పారు. అంటే ఇది అంచనా కాదు మేడం, స్ట్రైట్ అవే. మేబీ 485 కాస్త ఇప్పుడు 500 అవ్వచ్చు, అప్పుడు 1200 మెటల్ కాస్త 1500 అవ్వచ్చు. అంటే ఏదైనా 70% వేరియేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేస్తే ఇంకా తక్కువకు రావచ్చు కూడా. అంటే నార్మల్ మోటార్కి ఇప్పుడు మీరు కనిపెట్టిన దీనికి వేరియేషన్ అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే 70% మేము రీసెర్చ్ చేసిన జోనర్లో చెప్తాను. అంటే చాలా రకాల పంప్ సెట్స్ ఉంటాయి. నేను ఏ పంప్ సెట్ మీద అయితే పనిచేశానో, పుల్లీ డ్రివెన్ సెంట్రిఫ్యూగల్ పంప్ సెట్ అని, దాన్ని మనం ఇమీడియట్గా రీప్లేస్ చేసుకున్నట్టయితే నేను చేసినటువంటి కేటగిరీలో 70% ఆఫ్ ద కాస్ట్ని మనం తగ్గించవచ్చు, 70% ఆఫ్ ద వెయిట్ని తగ్గించవచ్చు, 60% ఆఫ్ ద కాస్ట్ తగ్గించవచ్చు, లైఫ్ స్పాన్ పెంచవచ్చు. ఇప్పుడు నేను చేసిన కేటగిరీ పంప్ సెట్ 10 ఇయర్స్ కన్నా ఎక్కువ పనిచేయదు మెటల్ అయితే, బట్ ఈ పాలిమర్స్తో చేసిన 30 ఇయర్స్ ఉంటుంది. కరోజన్ అనేది ఉండదు మనకు. ఇప్పుడు అది క్యాస్ట్ ఐరన్తో చేసినప్పుడు కరోజన్ ఉంటుంది. కరోజన్ ఎప్పుడైతే వచ్చిందో ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఎఫిషియన్సీ ఎప్పుడైతే తగ్గిపోయిందో రిపేర్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే రిపేర్స్ ఉంటున్నాయో, రిపేర్ మనకు అవ్వకపోతే రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. బట్ ఇందులో ఏంటంటే ఎప్పుడైతే కరోజన్ లేదో ఫంక్షనింగ్ స్మూత్గా జరుగుతుంది, ప్రొఫెషనల్గా జరుగుతుంది, టెక్నికల్గా జరుగుతుంది, సైంటిఫిక్గా జరుగుతుంది. అలా జరిగేటప్పుడు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో 30 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది. టెంపరేచర్ను కూడా మోర్ దెన్ 150 డిగ్రీ సెంటిగ్రేడ్ని తట్టుకోగలుగుతుంది. పంపులో జనరల్గా ఏంటవుతుంది అంటే మేడం, మన సాధారణంగా ఉపయోగించిన సెంట్రిఫ్యూగల్ పంపులో 60 to 80 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. బట్ ఇందులో అంతకన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు. అందుకనే మాకు ఎన్విరాన్మెంట్లో ఏ కండిషన్ చూసినా
1% కూడా ఇప్పటి వరకు కూడా డిగ్రేడ్ అనేది మాకు కనిపించలేదు. లో వర్షాలు లేక అంటే ఎంత బోర్లు వేస్తున్నా సరే మనం నీటిని అందించలేని పరిస్థితి, దానివల్ల రైతన్న కూడా బేలచూపులు చూస్తున్న పరిస్థితి. సో అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలంలో వచ్చే సమస్యలే అధికం రైతన్నలకి. సో అలాంటి టైంలో ఈ ఎక్విప్మెంట్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళకి సాటిస్ఫై చేయగలదంటారు. 100% మేడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రూమ్ టెంపరేచర్ 24 degrees సెంటిగ్రేడ్ ఉంటే అవుట్ సైడ్ మనకి 35 to 45 మధ్య ఉంటుంది. బట్ పంపులో మనకి 70 to 80 degrees సెంటిగ్రేడ్ డెవలప్ అవుతుంది మెటల్ అయితే. బట్ మనం చేసే దాంట్లో ఏంటంటే అది 150 degrees సెంటిగ్రేడ్ డెవలప్ అయినా సరే నో ప్రాబ్లం. ఆ మెటీరియల్ స్ట్రెంగ్త్ ఉంది. అంటే ఇందులో మన గొప్పతనం ఏం కాదు మేడం, మెటీరియల్ గొప్పతనం. నేనైతే మెటీరియల్ దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ మనది ఐడియా మాత్రమే మేడం. అంటే సొసైటీ, నేచరు అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు సహకరించింది కాబట్టి అవుట్పుట్ని తీసుకురాగలిగాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో 75 సంవత్సరాల చరిత్రలో ఒక PhD ప్రాజెక్ట్ని పేటెంట్ చేసేది మనమే ఫస్ట్. అట్ ద సేమ్ టైం మేము పనిచేస్తున్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను పార్వతీపురం కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో. అంటే వీళ్ళందరి సహకారంతో చేయగలిగాం. ఇది మనది ఒక్కరు చేసిందేం కాదు, కలెక్టివ్ వర్క్. మాకు కూడా ఒక గైడ్ ఉంటారు PhD డాక్టర్ జి రావు బాబు గారు, అలాగే ఒక ప్యానల్ ఉంటుంది, ఒక టీమ్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. బట్ ఏంటంటే ఫార్చునేట్గా ఇది నా PhD రీసెర్చ్ వర్క్ అవ్వడము, నేను దీన్ని కమిటెడ్గా తీసుకోవడము, కొద్దిగా డిసిప్లైన్డ్గా డెడికేటెడ్గా ఉండడము, ఎందుకు అవ్వదని చూద్దామనే మనం ట్రై చేసే ఫైటింగ్ మోడ్తో వెళ్ళబట్టి దీనికి కొద్దిగా మైలేజ్ ఎక్కువ వచ్చిందని నేను చెప్పుకోగలుగుతాను. అంటే ఏదైనా మనం చేసేటప్పుడు ఆ సక్సెస్ అనేది ఇది ఒక్కరికి, ఇద్దరికో, ముగ్గురికో ఉపయోగపడేది కాదు. కొన్ని కోట్ల మంది రైతులకు ఉపయోగపడే ఎక్విప్మెంట్ని మీరు తయారు చేశారు, పంప్ సెట్ అనేది. సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? డెఫినెట్గా మేడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే టెక్నికల్గా మనకు పాసిబిలిటీస్ ఉండేటప్పుడు, ఫైనాన్షియల్ ఫెజిబిలిటీస్ ఉండేటప్పుడు, సోషల్ యాక్సెప్టబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ నేచర్ వచ్చి ఒక అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్గా, రెస్పాన్సిబుల్ గ్రాడ్యుయేట్గా, ఒక ఆల్యూమినస్ ఆఫ్ అగ్రి ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల లేదా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖచ్చితంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సమగ్ర శిక్షలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను కాబట్టి విజయనగరం జిల్లాకి. నేను సొంత జిల్లాలో ఉన్నాను. సొంత జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఇలా జరిగింది. ఆటోమేటిక్గా అంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేటువంటి మనకి ఇటువంటి జరిగేటప్పుడు ఇట్స్ ఏ సర్ప్రైజ్, ఇట్స్ ఏ వండర్. బట్ నాకు తెలిసి జరుగుతుందని, బట్ జరగడానికి కొంత టైం పట్టింది కానీ జరిగింది మేడం. అందుకు చాలా సంతోషంగానే ఉంటుంది, అందులో అనుమానం లేదు. కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది 10 మంది రైతుల వరకు తీసుకెళ్లాలంటే మీ బాధ్యతగా మీరు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా ప్రత్యేకంగా సుమన్ టీవీ వాళ్ళకి కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో రైతన్నలకైతే మాత్రం నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎన్ని దిక్కుల రోజుకి కంపల్సరిగా ఒకరో, ఇద్దరినో, ముగ్గురునో ఎక్కడో దగ్గర వింటుంటూ ఉంటాం. పొలానికి వెళ్ళిన రైతు పంప్ సెట్ ఆన్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టి ఇలా చనిపోయారు. సో ఇలాంటి వార్తలన్నింటినీ విన్న కుటుంబాలకి అయితే మాత్రం ఇది నిజంగా రియల్గా గుడ్ న్యూస్. సో అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు కదా, ఆయన ఎంత కష్టపడి ఎన్ని ఏళ్ళు శ్రమించి పంప్ సెట్ని తయారు చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ కూడా అంతే సక్సెస్ఫుల్గా అయితే తయారయ్యింది. సో రైతులైతే మాత్రం అటు కరెంటు పరంగానే కాదు, ఇటు కన్జప్షన్ వాటర్ లెవెల్కి సంబంధించి అన్నింటిలో కూడా ఇదైతే మాత్రం అదర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 75% బెనిఫిట్ఫుల్గా ఉంటుంది. సో మరికొన్ని రోజుల్లో అయితే అందుబాటులోకి రానుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.